తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన పోటీ చేసిన అమేథీలో మాత్రం వేరే అభ్యర్థిని బరిలోకి దింపింది కాంగ్రెస్. ఇక్కడే కాంగ్రెస్ తప్పులో కాలేసిందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. తమకు కంచుకోట అయిన రాయ్ బరేలీకి రాహుల్ ని షిఫ్ట్ చేశారు. రాహుల్ పారిపోయారు అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రాహుల్ కు రాయ్ బరేలీలోనూ గెలవడం ఓ ఛాలెంజే. అక్కడ గెలిచి వారసత్వాన్ని నిలబెడితేనే ఉత్తరాదిలో ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ కు ప్రియాంక గాంధీనే దిక్కవుతుంది. అధికారం కోల్పోయి 10 ఏళ్లైనా కాంగ్రెస్ ఇంకా తంటాలు పడుతూనే ఉంది. 10 ఏళ్లలో పుంజుకున్నదేమీ లేదు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇంకా జాతీయ స్థాయిలో మాత్రం వెనకబడే ఉంది కాంగ్రెస్. ఇప్పుడు ప్రస్తావించిన 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కి బాగా కలిసొచ్చింది. ఆ విజయాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకున్నట్లు లెక్కలోకి తీసుకునేలా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ కు జవసత్వాలు కల్పించాల్సిన బాధ్యత రాహుల్ పై ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిలో. అలా గెలవాలి అంటే ముందు ఉత్తరప్రదేశ్లో తమ కంచుకోటల్ని నిలబెట్టుకోవాలి. 1952 నుంచి వరుసగా రాయ్ బరేలీలో గాంధీ కుటుంబానికి చెందిన వాళ్లే గెలుస్తూ వస్తున్నారు. ఫరోజ్ గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు అందరూ ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. అందుకే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాయ్ బరేలీ తనకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. రాహుల్ రాయ్ బరేలీలో గెలుస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయనక్కడ నిలబడడమే హాట్ టాపిక్ అయింది. 2019 ఎన్నికల ఫలితాల తరువాత అమేథీని తమ కంచుకోటగా కాంగ్రెస్ భావించడం లేదు. అందుకే పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ రాహుల్ రాయ్ బరేలీతో పాటు అమేథీలోనూ పోటీ చేసి గెలిస్తే యూపీలో కాంగ్రెస్ దశ కొంతైనా తిరిగుండేది. ఇన్నాళ్లు కోల్పోయిన ప్రాభవాన్ని మళ్లీ సాధించుకునే ప్రయత్నమైనా జరిగేది. కానీ కేరళలోని వైనాడ్ రాహుల్ కి వరుస విజయాలిస్తోంది. పైగా అది దక్షిణాది రాష్ట్రం. అక్కడ కాదనుకుని వేరే పూర్తిగా ఉత్తరాదిపైనే ఫోకస్ పెడితే ఉన్న కాస్త ఉనికి కూడా అక్కడ కోల్పోతుంది. ఇక రాయ్ బరేలీలో నిలబడకుండా ఉండాలన్నా కష్టమే. ఎందుకంటే ఉత్తరాదిలో రాజకీయంగా ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. నార్త్ బెల్ట్ లో ఇప్పటికే కాంగ్రెస్ పట్టు కోల్పోతూ వస్తోంది. యూపీలో అయితే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పూర్తిగా బీజేపీ డామినేషన్ పెరిగిపోయింది. అలాంటప్పుడు అసలు కీలకమైన అభ్యర్థినే నిలబెట్టకుండా ఎన్నికలకు వెళితే ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చినట్టే అవుతుంది. కావాలనే రాయ్ బరేలీలో రాహుల్ ని నిలబెట్టింది కాంగ్రెస్. మరో కీలక విషయం ఏంటంటే 2004 నుంచి మొన్నటి వరకు సోనియా గాంధీ ఇక్కడే ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మిగతా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అక్కడి ఓటర్లు మాత్రం గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికే జై కొట్టారు. ఇంతగా తమకు విధేయంగా ఉంటున్న ఓటర్ల అభిప్రాయాన్ని కాదని అక్కడ మరెవరో వ్యక్తికి అవకాశం ఇవ్వడం సరికాదని హైకమాండ్ భావించింది. మరి రాహుల్ గాంధీయే ఎందుకు? ప్రియాంక గాంధీకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా అన్న అనుమానము వస్తోంది. నిజానికి ఇదే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీ వ్యవహారాల బాధ్యతలతోనే సరిపెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఆమె తప్పుకుంటే ఇక ఉన్న ఒకే ఒక ఆప్షన్ రాహుల్ గాంధీ. అందుకే ఆయనకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది పార్టీ. బీజేపీతో ముఖాముఖి పోటీ ఉండేది ఉత్తరాది రాష్ట్రాల్లోనే. ఇక్కడే తప్పుకుని పోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ప్రధాని మోదీ సహా కీలక నేతలంతా అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయకపోవడాన్ని పిరికిపంద చర్య అంటూ సెటైర్లు వేస్తున్నారు. భయపడకండి, పారిపోకండి అని చురకలంటిస్తున్నారు. ఇక రాయ్ బరేలీ నుంచి కూడా రాహుల్ నిలబడకపోతే అనవసరంగా బీజేపీ విమర్శలకు ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. కుటుంబ రాజకీయాలు అంటూ బీజేపీ ఎప్పటినుంచో విమర్శలు చేస్తూనే ఉంది. ఇక రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా బరిలోకి దిగితే ఆ విమర్శలకు మరింత బలమిచ్చినట్టు అవుతుంది. బహుశా ప్రియాంక గాంధీ అందుకే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ ఫెయిల్ అయితే ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశాలుంటాయి. దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభావం చూపించాల్సిన ఎన్నికలివి. రాహుల్ పై ఎక్కువ బాధ్యత ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.